చేస్తూ దేవుని పరిచయంలో ఉంటూ కూడా అక్కడ వార్డెన్గా చేశాను. వార్డెన్ చేసినప్పుడు ఏంటంటే ఒక సందర్భంలో నేను జ్ఞాపకం చేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఎవరు కూడా ఎంగిలి ఎత్తకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఎవరు ఎక్కడ భోజనం చేశారో వారు మళ్ళీ అక్కడ ఆ స్థానంలో నిలబడాలని చెప్పినప్పుడు ఉన్న స్థానంలోనే నేను నిలబడ్డాను. అక్కడ నేను కూర్చున్న స్థలంలో ఎంగిలి ఉన్న కారణం బట్టి డీజీ గారు కృపాసముద్రం గారు ఒక్క దెబ్బ కొట్టారు అరచేయని పట్టణంలో. ఇంకా ఆ దెబ్బ ఇప్పటికీ కూడా నేను నా ఇంటిలో కానీ ఇంకెక్కడ కూడా ఇప్పుడు దైవసాకులు అయ్యారు మీరు ఎత్తున్నారు ఏంటంటే అప్పుడు పాటలు నేను ఇప్పుడు వరకు కూడా నేర్చుకున్నాను. అంటే లేడే ఎత్తుకోవడం మరి అది క్రమశిక్షణలో నడిపించే కారణం ఎవరంటే కృపాసముద్రం కలిసి నేను చెప్పడం తప్పదు. మరొక సందర్భంలో ఏంటంటే నేను బైబిల్ కాలేజీ తప్పి పొందిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ప్రాసెస్ట్ వారి యొక్క కబోర్డ్లోని అర్సన్ ట్యాలో అనే ఒక బుక్ను ఒకటి ఇచ్చి మీరు ఇటువంటి గ్రంథాలు మిషనరీ సందేశాలు చదువుతూ ఉండాలి, అనుభవాలు అది సేవలో ఉపయోగపడతాయనేసి చెప్పడం జరిగింది. మరి చాలా వారి దగ్గర నుంచి నేర్చుకోవాలంటే చాలా క్రమశిక్షణ, మరి ఎవరు ఏది పొరపాటున ఏదైనా దైవజనులకి ఏదైనా అంటే వెంటనే అలాగే అనకూడదు అని హెచ్చరించే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మా కుటుంబానికి ఎక్కువగా మరి ప్రార్థించి ఆత్మీయతలు నడిపించి సేవలో సహకరించి నడిపించిన వారిలో కృపాసముద్రం అమ్మగారు ప్రణమ్మాయి గారు మరి చెప్తూ ఉన్నాను. ఈ సమయంలో వారికి కలిగిన బలహీనతలో మరి పరామర్శించి ప్రార్థించడం జరిగింది. దేవుడు అద్భుతకరంగా మరి తన ప్రయాసం మాని తన రాజ్యం సిద్ధపరిచి ప్రభు తీసుకున్న అమ్మగారు కనుక తన ప్రయాసం మాని నిత్యమైన విశ్రాంతానికి దైవసేవకుల అమ్మగారు ఉన్నారనేసి మనం గ్రహిస్తాం. అనేక సార్లు మరణాపాయాలు సంభవించినప్పుడు వారు త్వరలోకి వెళ్ళి మరి అక్కడ దర్శనాన్ని చూసి ఇచ్చిన సాక్ష్యం కూడా చాలా గొప్పది. మరి వారి దగ్గర చక్కని అనుభవాలు ఉన్నాయి. మరి వారి వాక్యం బోధించారంటే మరి వినక తప్పదు. మరి వినకుండా వెళ్ళడానికి అవకాశం పడడానికి కూడా అవకాశం ఉండేది కాదు. వారు కూడా మరి మాస పద్ధతులు నేను చదువుతూ ఉండేవాడిని. మంచి ఆర్టికల్స్ అమ్మగారు రాసేవారు కనుక మన అమ్మగారి తర్వాత అది అయిపోకుండా అది కొనసాగించబడాలనేసి మరి కోరుతూ ఉన్నాను. మరి దైవ సేవకులు వారి కుమారులు జీవన్ గారు మరి చిన్న వయసులోనే మరి శ్రీకాకుళం మందుల పాస్టర్స్ మరి అర్బన్ పాస్టర్స్ ఫెలోషిప్కి మరి వారి ప్రెసిడెంట్గా ఉండి పరిచయం అందిస్తున్నారు. వారి చిన్న కుమారులు కూడా ఎవరైనా ఐజ కృపావరం గారు కూడా మరి చక్కని పరిచయంగా చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ పరిచయంలో వారిని కూడా దేవుడు వాడుకోబోతున్నారు. ఇప్పటికే వారు వాడబడుతున్నారు. అందరి బట్టి దేవుడిని స్థుతిస్తున్నాము. దైవజనులు కృపానందయ్య గారికి ఉన్న నిబ్బరాన్ని, ధైర్యాన్ని, వారు కలిగిన అమ్మగారు కలిగిన బలహీనతలో కూడా వారి సేవ మాత్రం విస్మరించలేదు. ఇప్పటికీ వారు దర్శిస్తూ ప్రార్థిస్తూ అనేక కార్యక్రమాల్లో కూడా వారు మొదటి నుంచి ఆఖరి వారు కూడా వేచి ఉండడం బట్టి నేను స్థుతిస్తున్నాను. వారికి ఉన్న మనోనిబ్బరాన్ని, మనోధైర్యాన్ని మనం కూడా పూర్తిగా తీసుకుని మరి కొనసాగించాలనేసి నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ఒకసారి దేవుని కృపావాక్యానికి దైవజనుల కుటుంబాన్ని అప్పగిస్తూ వారికి తగిన ఆదరణ మరి ప్రభు వారికి అనుగ్రహించదగిన ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది కదా, ఒక తల్లి మిమ్మల్ని ఆదరించిన మిమ్మల్ని ఆదరిస్తాననేసి మరి చెప్పిన రీతిగా గొప్ప ఆదరణ వారి కుటుంబానికి దయచేయాలని మరి యొక్క పాటలో ఉన్నది కదా, ఒక తల్లి కన్నా ఒక తండ్రి కన్నా ప్రేమించే దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించే దేవుడు ఇంకా మిగిలి ఉన్నాడు. కాబట్టి మనల్ని ప్రేమించిన వాళ్ళ ద్వారా అత్యధికమైన విజయం పొందుతూ ఉన్నాము. కనుక మరి దేవుని ప్రేమించే, సంఘాన్ని ప్రేమించి, సేవకులను ప్రేమించి, సేవను ప్రేమించే మరి దేవజనాలు అమ్మగారు ముందు ఉన్నారు.
జరిగించాలనేసి మరి కోరుతూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.